హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ చేసుకుందాం. బేబీ కార్న్ పులావ్. ఇవి బాస్మతి రైస్. ఇప్పుడు ఈ బియ్యంలో సరిపడా నీళ్ళు పోసుకుందాం. స్టవ్ వెలిగించాను, కుక్కర్ మీద మూత పెట్టాను. రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చక్కగా ఉడికింది రైస్. చూడండి, పువ్వులాగా ఉంది. వాటర్ చాలా తక్కువ పడతాయండి. స్టవ్ మీద బండి పెట్టానండి. దీంట్లోకి మనం నెయ్యి వేసుకుందాం. కొంచెం రిఫైండ్ ఆయిల్ వేసుకుందాం. రిఫైండ్ ఆయిల్ వేసాను, కొంచెం నెయ్యి వేసుకుందాం. 3 స్పూన్స్ నెయ్యి వేసాను. 200 గ్రామ్స్ పన్నీర్ వేస్తున్నాను అండి. కొంచెం ఫస్ట్ దీంట్లో పన్నీర్ వేయించుకొని తీసుకుందాం. వేగుతున్నాయి, తీసేస్తున్నాను. మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నవి, పచ్చిమిర్చి. ఇది కొంచెం వేగగానే టమాటా ప్యూరీ, పచ్చి బఠానీ, బేబీ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, ఉప్పు వేస్తున్నాను. టేస్ట్ని బట్టి వేస్తాను. నేను 2.5 స్పూన్స్ వేస్తాను. క్యారెట్, బీన్స్, బేబీ కార్న్, ఇవన్నీ క్యాప్సికమ్ ఇవన్నీ విడిగా ఉడకబెట్టేసుకొని వేటిగా వేసుకోవచ్చు. లేకపోతేనేమో అన్నీ ఇలా ఒకసారి వేసేసి వేయించుకోవచ్చు. అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. చాలా డెలిషియస్ కుదిరిందండి. ఇవి వేస్తున్నాను పన్నీర్ ముక్కలు. లాస్ట్ ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటే పైన పన్నీర్ వేస్తే కొంచెం మసాలాలన్నీ పన్నీర్కి పడతాయి చక్కగా. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసి రైస్ వేసేసుకున్నాం. కొంచెం టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో. కొంచెం ఉప్పు పడుతుందండి. దీనికి సరిపోయింది, కానీ కొంచెం రైస్ వేస్తే మనం ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా వేస్తాం కదా, 1 స్పూన్ వేసాను. కలుపుదాం. కొంచెం బేబీ కార్న్ లేట్గా ఉడుకుతుంది, లేట్గా మగ్గుతుంది బేబీ కార్న్. చూడండి, పన్నీర్ కూడా చక్కగా పట్టేసినాయన్నీ. ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్, 1 నిమ్మకాయ, పుదీనా, రైస్ వేస్తాను. పులావ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చూడండి, పైన కొత్తిమీర గార్నిష్ చేస్తున్నా. అబ్బా, ఎలా కుదిరిందండి మీరు చెప్పండి, కామెంట్స్ రూపంలో రాయండి. టేస్ట్ చూసి చెప్తాను మీకు. చిన్న బేబీ కార్న్ తీసుకొని ఎలా కుదిరిందో చెప్తాను. నోరు కాలుతుంది, కానీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఈ విధంగా చేసుకోండి, తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.